ఒక ఆయన గొర్రెలు కాసుకుంటుండు. అటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆయన ఎందుకు ఆ బ్రిడ్జికి వెళ్ళి చూస్తూ ఉన్నట్టుండి ఆ బ్రిడ్జి కూలిపోయింది. ఆ పట్టాలు గాల్లో ఏలాడుతున్నాయి. ఈ గొర్రెలు కాసే వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ వచ్చే ట్రైన్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్కి అడ్డంగా నిలబడి ఏ విధంగానైనా సరే తన చర్మాన్ని కోసుకొని తన రక్తాన్ని తన బట్ట కట్టించుకొని ఇలా ఊపుతున్నాడట. ఆపండి 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 లోయుంది, ఆపండి లోయుంది, ఆపండి లోయుంది, ఆపండి, చాలామంది చనిపోతారు, ఆపండి ఆపండి అని కేకలేస్తుండట. అయ్యో చచ్చిపోద్దు 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 అని. ఎన్ని కేకలేసినా కానీ ఆ బండి అరే వీడు చచ్చిపోతానని చెప్పేసి వీడు చనిపోతాడని చెప్పేసి ఆపే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కేకలేస్తున్నాడట, మొత్తుకుంటున్నాడట, గోదాడుతున్నాడట. అయ్యో అయ్యో ఆపండి ఆపండి, మీరు అగాధంలో పడిపోతారు, అందరూ చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు, మీరు ఎవరు సావద్దు, ఆపండి ఆపండి అని కళ్ళు మూసుకొని మొత్తుకుండా అస్సలు తిరగట్లేదట. ట్రైన్ మీదికి వెళ్ళి వచ్చేస్తుంది, ఆపట్లేదు. ట్రైన్ మీదికి వెళ్ళి వచ్చేస్తుంది, ఆపట్లేదు. ట్రైన్ స్పీడ్గా వచ్చేస్తుంది, ఆపట్లేదు. పక్కకు జరుగుతాడేమని ఇంకా జరగట్లేదు, ఆపట్లేదు. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ చనిపోయిన వ్యక్తిని కాపాడదామని బ్రేక్ వేస్తే కరెక్ట్గా లోయ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆ టైంలో యూజ్లెస్ ఫెలో నాకెంత ఇంపార్టెంట్ పని అని తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా బండి ఆపటమేనా? రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళందరూ మాటలు పడుచుకోకుండా ఒక ఆయన ట్రైన్ ముందు ఆపిండు. ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంటే అస్సలు కనబడట్లేదు. కనబడకపోయేసరికి ఆ ఎదురుగా చూస్తే పెద్ద లోయ, పట్టాలు గాల్లో ఉన్నాయి. అందరు శాఖ తిని కంగారు పడిపోతున్నారు. అమ్మో లోయ, అమ్మో లోయ. అందరు జనాలంతా పట్టాలు చూస్తున్నారు కానీ ఆ లోయను చూస్తున్నారు కానీ అసలు ఈ మనిషి ఎక్కడైనా సంగతి చూడట్లేదు. ఈయన చాలా జాగ్రత్తగా గమనిస్తే రక్తపు మరకలు అన్నీ ఉండి ఆ రైలు ఆ వాటిలలో ఇరుక్కుపోయి అంత నుచ్చు అయిపోయి అలా ఉండిపోయాడంట. డ్రైవర్ అన్నాడంట, మిమ్మల్ని అందరినీ కాపాడింది, మిమ్మల్ని అందరినీ కాపాడి ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మీరందరూ బతకటానికి ఆయన ప్రాణం పోవటానికి ఒక్కడి ప్రాణం అందరినీ ప్రాణాలను కాపాడింది. ఒకవేళ ఆయన లేకపోతే మీరు నేను మనమందరం సచ్చి సమాధి అయిపోయేటోళ్ళం. మిమ్మల్ని కాపాడేవాళ్ళు లేకపోతే మీరు లోయలో పడతారు, మిమ్మల్ని కాపాడేవాళ్ళు లేకపోతే మీరు అపాయంలో పడతారు, మిమ్మల్ని కాపాడేవాళ్ళు లేకపోతే మీ జీవితం సర్వనాశనానికి వెళ్ళిపోయేది. ఈరోజు యేసుప్రభు అడ్డుపడుతున్నాడు నువ్వు పాపం వెళ్ళొద్దని. ఈరోజు యేసుప్రభు శిలువ రక్తాన్ని చేత అడ్డుపడుతున్నాడు నువ్వు లోకం వైపు వెళ్ళొద్దని. ఓ యవన బిడ్డ, ఓ యవనస్తుడా, యవనస్తురాలా, పెద్దలారా, చిన్నలారా, తండ్రులారా, తల్లులారా, శిలువలో కార్చిన రక్తం నీకు. ఈరోజు కనుక నువ్వు దీన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నట్లయితే మరొక దినం మనకుండా యేసు రక్తము మనందరి పాపాల నుంచి విడిపించడానికి ఏర్లై పారుతున్నది. నిజంగా ఈ గుడ్ ఫ్రైడే రోజున నువ్వు ఏడవలసింది ఒకటే, నా కొరకు ఆయన నలిగిపోయింది, నా కొరకు ఆయన చనిపోయింది, నా కొరకు ఆయన ప్రాణం పెట్టిండే, నా కొరకు ఆయన రక్తాన్ని చిందించుడు. నేను అగాధంలో పడొద్దని, నేను అవమానంలో పడొద్దని, నేను నా పరువు పోగొట్టుకోకూడదని, నేను నా స్థితిని కోల్పోకూడదని, నేను నా జీవితాన్ని కోల్పోకూడదని, నేను నా ఆనందాన్ని కోల్పోకూడదని ఆయన తన ప్రాణాన్ని పెట్టిండు. ఈరోజు నీ కొరకు రక్తం చిందించిన యేసయ్య క్రీస్తు ప్రభుల వారిని గుర్తిస్తున్నావా? ఒక మాటగా ఈరోజు పాపాన్ని బట్టి పరుగులెడుతున్నావు, ఈరోజు లోక సంబంధమైన కోరికల వైపు పరుగులెడుతున్నావు, లోక సంబంధమైన తాగుడు వైపు పరుగులెడుతున్నావు, ఈరోజు లోక సంబంధమైన వ్యభిచారం వైపు పరుగులెడుతున్నావు, అంధకారంలో పడబోతున్నావు, భయంకరమైన స్థితులను పడబోతున్నావు. దాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని కొరకు పెడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక మంచి తీర్మానం, దయచేసి అనాలోచన ఉండకోకుండా ఈరోజు నీ కొరకు చిందించబడిన రక్తం, నిబంధన రక్తం, యేసు రక్తం, కల్వరి రక్తం, కృప కలిగిన రక్తం, సర్వమానవాళి పాప పరిహారార్థమై చిందించబడిన రక్తం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది.
ఈ పాపం నుంచి విడుదల పొందటాన్ని నువ్వు ఇష్టపడుతున్నావా? నా కోసం ఏడవకండి, ఇంకా నువ్వు పాపం నుంచి బయటికి రాలి, దానికోసం ఏడు. నా కోసం ఏడవద్దు, ఇంకా నీ పాప స్థితిలోనే ఉండి చచ్చిపోతున్నావు, దానికోసం ఏడు. నా కోసం ఏడొద్దు, రహస్యంగా నీ పాప జీవితాన్ని కొనసాగించు, దానికోసం ఏడు. ఎంత వాక్యం చెప్పినా నీ గుండె కరగట్లేగా, ఎంత వాక్యం చెప్పినా నీ మనసు మారట్లేగా, ఎంత వాక్యం చెప్పినా నీ ప్రార్థన రావట్లేగా, ఎంత వాక్యం చెప్పినా నీ హృదయం దేవుని వైపు తిరగట్లేగా, ఎంత వాక్యం వింటున్నా నీ యొక్క హృదయంలోనే కోరికలు చావట్లేదు కదా. దయచేసి ఒక్క మాటగా మనం ప్రార్థన చేద్దామా?